నాప్కిన్ ఇటీ. శ్రీను సార్, సత్యగాడి సాక్ష్యం మనకి చాలా అవసరం. గణేష్ వాడు ఏమైనా చేయగలడు. రేపు కోర్టులో సత్యగాడిని నోరు మెదపకుండా ప్రయత్నించగలడు. అవసరమైతే వాడిని చంపేయగలడు. ఎందుకైనా మంచిది సత్యగాడు మన దగ్గర ఉంటేనే సేఫ్గా ఉంటాడు. యూ డోంట్ వరీ సత్య, నీకు నీ ఫ్యామిలీకి మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున సెక్యూరిటీ ఏర్పాటు చేస్తాను. టేక్ కేర్. పకడ్బందీగా ప్లాన్ చేసి పక్క రాష్ట్రాల చెక్ పోస్టుల కళ్లల్లో కారం కొట్టి తెప్పించిన లారీ లోడ్ 50 lakhs, 50 లక్షలు రా. ఇప్పుడు ఇక్కడి పోలీసులు దాన్ని పట్టుకున్నారంటే చెప్పు, చెప్పరా అన్నా. ఏంట్రా ఏంటి? లారీ లోడ్ సంగతి చెప్పింది మన సత్యగాడే అన్నా. గుడ్ మార్నింగ్ సార్. లారీ గారు వచ్చారా? వచ్చారు సార్, మిమ్మల్ని రమ్మంటున్నారు. సత్య నువ్వు ఇక్కడే ఉండు. సత్య అంటే నువ్వేనా? అవును. లాయర్ గారు నీకు కవర్ ఇమ్మన్నారు. ఇదిగో తీసుకో. నిన్న రాత్రి హైదరాబాద్లో మరో 2 అమ్మాయిలు కిడ్నాప్కి గురయ్యారు. దీంతో మొత్తం కిడ్నాప్కి గురైన అమ్మాయిల సంఖ్య 12కు పెరిగింది. ఈ సందర్భంగా డీజీపీ శ్రీ విఎస్ రాజు మా దూరదర్శన్ విలేకరుతో మాట్లాడుతూ, అవును, మా వల్ల కాదు, మేము ఉత్త వెధవలం, చేతులకి గాజులు తొడుక్కుని కూర్చున్నాం, అమ్మాయిలను కాపాడటం మా వల్ల కాదు అని చెప్పమంటారా? సమాధానం చెప్పండి సార్. మా ప్రయత్నం. నో, ఇప్పటిదాకా ఏం జరిగింది ఎలా జరిగింది అనవసరం. మిస్టర్ రాధాకృష్ణ సార్, ఐ లాస్ట్ మై పేషెన్స్. ఇప్పటికే మన మీద ప్రెషర్ ఎక్కువైంది. సో ఐ వాంట్ యూ టు డీల్ దిస్ కేస్ పర్సనల్లీ. ఎస్ సార్. నాకు రిజల్ట్స్ కావాలి, సంజాయిషీలు కాదు. ఐ విల్ డూ మై బెస్ట్ సార్. హలో, ఏనానా బాగున్నావా? అలాగా, చాలా సంతోషం రా. ఆహా, ఇంకేం సంగతులు? ఆహా, చెప్పు నాన్న. అనియా, నేననియా, గీతని. అబ్బా త్వరగా వచ్చానయ్యా. ఏంటి
రేపు వస్తున్నావా ఇప్పుడు అంటుంటే చెప్పు నాన్న ఇంకేం సంగతులు అంతా బాగానే ఉన్నావు నాకేం అబ్బా ఆపవే నువ్వు నువ్వు చెప్పు నాన్న అలాగా నాకేం వద్దురా నువ్వు క్షేమంగా ఉంటే అంతే చాలు ఉంటా మరి అలాగే అలాగే ఆశ్చర్యంగా ఉందే ఢిల్లీలో ఉన్న మీ అబ్బాయితో ఫోన్ లో మాట్లాడుతున్నా అవునండి అబ్బా నువ్వు ఆవులిస్తేనే అమెరికాకి వినపడుతుంది నీకు ఫోన్ ఎందుకే తాలే ఊరుకోండి మీ జోకులో మీరు అబ్బాయి రేపు వస్తున్నట్ట వాడు వస్తున్నాడో వాళ్లే పంపించేస్తున్నారో ఏంటో ఇంత లేటు ఇవాళ నుండి జాగింగ్ మానేద్దామే ఎందుకే రాత్రి టీవీలో చూడలేదా ఏమైంది రాత్రి న్యూస్ లో చెప్పారే నిన్న ఎర్లీ మార్నింగ్ తార్నాక దగ్గర 2 అమ్మాయిలు కిడ్నాప్ చేశారట కావాలంటే సాయంత్రం జాగింగ్ చేద్దాం ఓహో అప్పుడేంటి ఈవినింగ్ జాగింగ్ చేస్తే కిడ్నాప్ చేయరా నువ్వు కహానీలు మానుబే ఇంకా లేట్ వచ్చింది అది కాదు ప్రియా నీకేంటి నువ్వైతే హాస్టల్లో ఉంటావు ఎప్పుడైనా బయటికి రాగలవు మా డాడీ పొద్దున జాగింగ్ ఒప్పుకోవట్లేదే ముందు జాగింగ్ చేద్దాం పదా అది కాదు ప్రియా నేను చెప్పేది విను బస్ 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 ఆపే 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 ఓకే ఎంతండి బాబు ఇగో గింత పెద్ద రోట జర చిల్లరీ సార్ మరి నా దగ్గర ఉన్నది ఒక అందయ్యా నాకాడ కూడా లేదు సార్ సరే అయితే ఉంచుకో ఇగో నేను బిచ్చగాలే కనబడుతున్నానా ఇక పట్టు 20 రూపాయలు నాకు 80 రూపాయలు నువ్వు తీసుకో వారే పొద్దుగాల బాగా దొరికింది ఆ పేరు అరే మళ్ళీ నన్నేం చేయమంటావు వాళ్ళని అడుగువా హలో హలో ఎక్స్క్యూజ్ మీ 100 రూపీస్ చేంజ్ ఉందండి లేదండి అరే పొద్దున ఎక్కడ దొరికావా నువ్వు నాకు అమ్మో ప్రియా నాకు భయంగా ఉంది ప్రియా వెనక్కి వెళ్ళిపోదాం మళ్ళీ ఏమైంది ఆ గెడ్డం వాళ్ళిద్దరు కిడ్నాపర్స్ లా ఉన్నారు ప్రియా క్యూర్ వాళ్ళ అచ్చు పప్పు సుద్దలాగా ఉన్నారు ఏం నువ్వు పద వాళ్ళు కిడ్నాపర్స్ నాకు పదాను వెనక్కి వెళ్ళిపోదాం ప్రియా ప్లీజ్ ఇగో దా పోరీలు వస్తున్నాయి కదా వాళ్ళని అడుగు అమ్మాయిల దగ్గర డబ్బులు అరే వాళ్ళ దగ్గరనే ఉంటాయి పోయా నీకు తెలియదు నేను చెప్తున్నా కదా వాళ్ళని అడుగు బాగుండదేమన్నయ్యా ఏ ప్రియా చూడు ప్రియా వాళ్ళు ఇటే వచ్చేస్తున్నారు నాకు చాలా ఎక్స్క్యూజ్ మీ అండి 100 రూపీస్ చేంజ్ ఏమైందండి హలో మేడం ఏమైందండి అను నన్ను జాగింగ్ చేసుకుంటూ వస్తున్నామా వీళ్ళిద్దరు దగ్గరికి వచ్చారు అన్ను అప్పుడే చెప్పింది కిడ్నాపర్స్ అని నేనే వినకుండా అన్ను వెళ్ళిపోయింది నేను ఒంటరిగా వాళ్ళ దగ్గరికి వచ్చేస్తున్నారండి 100 రూపీస్ చేంజ్ ఆటో 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 ఇక్కడే ఏంటి ఆటో వాడు గుండు నువ్వు ఉండు లుక్ మేడం మీ దగ్గర 100 రూపీస్ చేంజ్ అబద్ధాలండి ఇన్స్పెక్టర్ జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ మీ నేను తన దగ్గర 100 రూపీస్ చూడమ్మా స్టేషన్ వచ్చి కంప్లైంట్ ఇవ్వు స్టేషన్ కా ఈ అమ్మాయి ఎందుకండి రోజు ఈ రోడ్లో జాగింగ్ వెళ్తుంది కదా పైగా స్టూడెంట్ హాస్టల్ అమ్మాయి ఏమ్మా సార్ వీడు తార్నాక కేసులో కిడ్నాపరే డౌట్ లేదు చూసేద్దామా ఖచ్చితంగా సార్ స్టేషన్కి తీసుకెళ్తే ఏమొస్తుందండి మీకు ఎదురుగానే కమిషనర్ గారు ఇల్లు ఉంది కదా ఆయన ఇంప్రెస్ చేస్తే సరే ఇప్పుడు ఆయన ఇంటికి ఎందుకురా మీకు ప్రమోషన్ నడు నడు ముందు సార్ సార్ ఏమండి అబ్బాయి వచ్చాడు ఏరా ఇదేనా రావడం లేదు లేదు నిన్న సాయంత్రం వచ్చి రాత్రంతా ఇందిరా పార్క్ లో పడుకొని ఇప్పుడే వస్తున్నాడు నిజమా ఊరుకో అమ్మా నువ్వు కూడా పద తర్వాత చూద్దు గీత గీతదమ్మా ఏ గీత గీత ముందు పద లోపల ఏం చేస్తున్నాయి గీత గీత లే గీత హాస్పిటల్కి టైం అవుతుంది లెమ్మంటుంటే లే గీత ఏంటి మమ్మీ వచ్చాడుగా మొదలైంది సారీ 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 అవును నేను నీకు సారీ చెప్పడం ఏంటి
ఢిల్లీ నుంచి వస్తాను తెలుసు కూడా పడుకుంటా. అయ్యో అది కాదన్నయ్య, నువ్వు రావడానికి లేట్ అవుతుందంటే పడుకున్నాను అంతే, అలా అలా నిద్ర వచ్చేసింది. అయినా నాదే పొరపాటు నేను నమ్మటం. నేనంటే నీకు ప్రేమ, అభిమానం, లవ్, ప్యార్ ఏవేవో ఉన్నాయి అనుకున్నా. అమ్మని పిలిచాడు. అమ్మా వద్దు వద్దు, నమ్మాను మేడం, నమ్మాను. నేనంటే మీకు ఇష్టం, నమ్మాను. సరే నీకోసం తీసుకొచ్చాను. ఏంటన్నయ్య? చెప్తాను, సర్ప్రైజ్. అబ్బా ఏంటన్నయ్య? ఏం తెచ్చాను? యాంగ్జైటీలో 10% కూడా నేను వస్తున్నా, నమ్మి లేదు కదా నీకు. అయ్యో లావైపోయావు మధ్య, దెబ్బలు తగులుతున్నాయి. వాక్మెన్? ఎస్ వాక్మెన్. అబ్బా మమ్మీ నోట్ మమ్మీ. అమ్మ ప్లీజ్, ఒక్క నిమిషం ప్లీజ్ ప్లీజ్, ఒక్క నిమిషం. నువ్వు టిఫిన్ పెట్టాలి కదా, పెట్టు. ఇంకా నీకెందుకే ప్రాబ్లం? ఇక్కడ నేను పెట్టుకుంటాగా. ఆగాగు, ప్లేట్ చిన్నదైపోయింది, దానిలో పట్టదు. మొత్తం ప్లేట్లన్నీ తీసేసి టేబుల్ మీద పెట్టుకుని తిను. అలాగే నాకు కూడా కొంచెం టిఫిన్ పెడితే బాగుంటుందని నా ఫీలింగ్. అయ్యో నామతి మండ, మర్చిపోయానండి. నాలాగా పెట్టక నాన్నకి. ఇటీ ప్రియా ఎక్కడికి వెళ్ళిందే? అదే తెలియడం లేదే. బట్టలు తీసుకురావడానికి లాండ్రీకి వెళ్ళిందేమో. కాలేజీ టైం అయింది, ఇంకా రాలేదేమిటి? గీత, నువ్వు వెచ్చాలా వెళ్ళిపోవాలా? నువ్వు వెళ్ళిపోనయ్యా, నేను ప్రియాని కలిసి హాస్పిటల్కి వెళ్తాను. ఓకే బాయ్. హలో, ఏంటి పిలుస్తుంటే వెళ్ళిపోతున్నావు? ఏంటి నేనంత సింపుల్ గా వదిలేయడానికే నేను పోలీస్ స్టేషన్ తప్పించుకొచ్చింది? పోలీసులు మిమ్మల్ని వదిలేసారా? పోలీసులు నన్ను వదలలేదు, నేనే తప్పించుకొచ్చాను. తీసుకో, బట్టలు తీసుకో. చల్ జల్దీ. నా అడ్రస్ మీకు ఎలా తెలుసు? నేషనల్ లెవెల్లో నెట్వర్క్ ఉన్న నాకు నీ వయసులో ఉన్న అమ్మాయి అడ్రస్ కనుక్కోవటం పెద్ద ప్రాబ్లం కాదు. ఏ వర్క్ ఉందన్నాను? చెప్పు. నెట్వర్క్. గుడ్. ఎందుకు? ఏముంది సార్, వెరీ సింపుల్. కాశ్మీర్ లో టెర్రరిస్టులు ఉన్నారు కనుక. యు ఆర్ 100% రైట్ సుబ్బారావు. సార్ నాదో చిన్న డౌట్, వాళ్ళని పోలీసులు పట్టుకున్నా బయటికి ఎలా రాగలుగుతున్నారు? అబ్బే రావడం కాదు, తప్పించుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి నేషనల్ లెవెల్లో నెట్వర్క్ ఉంటుంది. సార్ నాకు తెలియక అడుగుతాను, టెర్రరిస్టులు గడ్డాల మీసాలు ఎందుకు పెంచుతారు? ఏమో నాకేం తెలుసు. ఎందుకంటే వాళ్ళకి నేషనల్ లెవెల్లో నెట్వర్క్ ఉంటుంది కాబట్టి, పోలీసు వాళ్ళు మిలిటరీ వాళ్ళు గుర్తుపట్టకుండా ఉండడానికి. ఇలా టెర్రరిస్టులు టెర్రర్ సృష్టిస్తారు, భయపెడతారు, అమాయకుల్ని కిడ్నాప్ చేస్తారు. సో ఇలా టెర్రరిస్టులు మన చుట్టూ అనేక రూపు తిరుగుతున్నారంటే దానికి కారణం నేషనల్ నెట్వర్క్. దేర్ యు ఆర్. ఎక్స్క్యూజ్ మీ సార్. వై ఆర్ యు దేర్? ప్రియా కావాలి. సైలెన్స్. ఎందుకు? ప్రియా ఫ్రెండ్ అనితకి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్? సార్ నేను. ఓకే యూ కెన్ గో. థ్యాంక్ యూ సార్. ప్రవేశాన్ని గుర్తుపట్టేశావా? అందుకే నువ్వంటే నాకిష్టం. హాస్పిటల్లో లేదు. నిన్ను కిడ్నాప్ చేయడానికి మేము నేషనల్ నెట్వర్క్ లో వేసిన పిలియన్. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడేం చెయ్యను, 8 to 9 నైటీ వేసుకుని చదువుకుంటూ ఉంటావు కదా, అప్పుడు వస్తా. నిన్ను కిడ్నాప్ చేస్తాను.
అనిత థాంక్ గాడ్. ఏమైంది? వాడి కిడ్నాప్ లేదు, నీకు యాక్సిడెంట్ జరిగిందని చెప్పు. కంగారు పడకుండా చెప్పవే. వాడికి అడ్డంగాడు హాస్టల్ దగ్గర కనిపించాడు చూడు, నేషనల్ నెట్వర్క్. భయపడకుండా చెప్పవే. అది కాదు అనిత, నిన్న హాస్పిటల్లో ఏదో చెప్పాడు అనిత, చాలా భయంగా ఉంది. కంగారు పడకుండా చెప్తేనే వింటాను. ఆ రోజు ఆ గడ్డంగాని పోలీసు వాళ్ళకి పట్టించాను, వాడు డైరెక్ట్ గా తప్పించుకొని వచ్చేసాడు. ఎందుకు? 8 to 9 హాస్టల్కి వస్తున్నాడు. 8 to 9 ఏమిటే? 8 to 9 నన్ను కిడ్నాప్ చేస్తా అన్నాడే. నువ్వు కిడ్లా ఉన్నావు కాబట్టి కిడ్నాప్ చేస్తా అన్నాడే. దిగరా రాస్కెల్. లీలా, లీలా, ఎక్కడున్నావు లీలా? లీలా, 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 ప్లీజ్ గణేష్ వదిలే, ప్లీజ్ గణేష్. ఏమ్మా బాధగా ఉందా? నీ ఒక్క వస్తువే నా దగ్గరుంటే నీకింత బాధగా ఉన్నప్పుడు నా వస్తువులన్నీ నీ దగ్గరే ఉన్నాయి కదమ్మా, మరి నాకెంత బాధగా ఉంటుంది చెప్పు. నిన్ను నాకే తెలియదు, నేనే చూడలేదురా, ఊరికే అలా అన్నాను. ఏంట్రా ఎందుకు ఇలా చేశా? ఎఫ్ఐఆర్ రాయద్దన్నాను, రాశావు. పోనీ రాసిన ఎఫ్ఐఆర్ చింపరా అన్నాను, చింపరా అన్నావు. నేను చెప్పేశాను రా, చెప్పేశాను. అయినా డ్యూటీలో సిన్సియారిటీ పనికిరాదు, డ్యూటీలో సిన్సియారిటీ పనికిరాదురా, పనికిరాదు. ఎందుకు అలా చేశా? తప్పు కదా, తప్పురా. తప్పు జరిగిపోయిందిరా. క్షణక్షణంలో శ్రీదేవిలా ఉడికంటే. ఓయ్, ఇప్పుడు నువ్వు ఉన్నది హాస్టల్లో కాదు, మా ఇంట్లో. అయ్యో, ఆ దగ్గంటే కొంచెం మంచినీళ్ళు తెస్తానుండు. నువ్వెక్కడికి వెళ్ళా నీళ్లాగా వెంటాడతాను ప్రియా. నా పేరు ఎలా తెలుసు? డీటెయిల్స్ వద్దు, ఎక్కడికి? డీటెయిల్స్ వద్దు ప్రియా, దా డెన్నికి వెళ్ళి మాట్లాడుకుందాం. గీత, గీత, ప్రియా, గీత, బేబీ రావే. ప్రియా, వెళ్ళిపో. గీత, అక్కడెవరు లేరే? ఓహో ప్రియా, వచ్చింది మా డాడీ. చూడు. లేదంటే నేను నిజంగా చూసాను, ఇక్కడ నేను చూసాను. ఏమిటమ్మా, ఏమైంది? హాస్టల్లో ఎవరు ఏదో అన్నారని ఎవరిని చూసినా భయపడుతుంది డాడీ. లేదు అంకుల్, భయం లేదమ్మా. కావాలంటే మీ హాస్టల్ దగ్గర గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తాను, ధైర్యంగా ఉండు. పోనీ ఓ పని చేయకూడదు, కొన్నాళ్ల పాటు మాతో పాటు ఇంట్లోనే ఉండిపో. వద్దులే అంకుల్, నేను మా ఆంటీ ఇంటికి వెళ్ళిపోతాను. నీ ఇష్టం.
టికెట్ ప్లీజ్ మేడం టికెట్ మేడం టికెట్ మేడం మేడం ఏమైందండి? ఏంటి వేసాను కదా వెళ్ళు 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 चतुस्ते नैट की नमस्ते अल्लरि शुरू अव्वालंदी हुशारू చూపర గురు సవాలంటూ నీలో జోరు ఎవరి క్షణం సొంతమనుకుందాం నవ్వుతూ మనం సంతకం చేద్దాం ఈడుకి చతుస్తే నైట్కి నమస్తే కన్నకుర్రా కుళ్ళు కుళ్ళు కళ్ళల్లి వెతకర్రా కన్నులతో అదిగు కన్నపడి కుళ్ళు పుట్టు అదుగి అల్లపర్రా చిల్లకట్టు కన్ని కప్పిస్తుంటే క్రేజీగా లేదు చేస్తావు వేరే లేజీగా ఓకే అంటూ దూకేయి త్వరగా ఈడుకి చతుస్తే अरे नैटू की नमस्ते अल्लरि शुरू अव्वालंदी हुशारू చూపర గురు సవాలంటూ నీలో జోరు ఎవరి క్షణం సొంతమనుకుందాం నవ్వుతూ మనం సంతకం చేద్దాం ఈడుకి చతుస్తే నైటుకి నమస్తే కళ్ళు రాసుంటుందా జాతకం ఎక్కడు దాక్కుంటుందా నీ సుఖం సాహసం చేశామంటే తక్షణం స్వాగతం అంటుందిరా జీవితం మనసుంటే మార్గం ఉంటుంది అనుకుంటే స్వర్గం దిగుతుంది పందెం వేసి నెగ్గాలి పదరా ఈడుకి చతొస్తే నైటుకి నమస్తే అరే అల్లరి
షుర్రు అవ్వాలంటే ఈ హుషారు చూపర గుర్రు సవాలంటూ నిలగురు నిరీక్షణ సొంతం అనుకుందాం నవ్వుతాం మనం సంతకం చేద్దాం ఈటుకి జతొస్తే అరే నైటుకి నమస్తే. ఏమిటమ్మా గీత స్పెషల్స్? మమ్మీ మీకు ఇష్టమని టమాటా కర్రీ చేసింది డాడీ. టమాటా కర్రీ నాకు కదమ్మా, మీ అన్నయ్యకి ఇష్టం, వాడి కోసం చేసి ఉంటుంది. ఇంతకీ ఏడి మన సార్? ఫ్రెండ్స్ కలిసి బిర్లా మందిరికి వెళ్ళా డాడీ. బిర్లా మందిరికా అని చెప్పమన్నాడమ్మా? లేదు డాడీ, నిజంగా 9 గంటలకు గుడి తెరిచి ఉంటుందమ్మా. అబ్బబ్బా ఏమిటండి మీరు, ఫ్రెండ్స్ తో కలిసి అటు నుంచి అటు సినిమాకి వెళ్ళుంటాడు, మీరు మరీ రాద్ధాంతం చేస్తారే. రాద్ధాంతం కాదే, డిసిప్లిన్. వాడు బొత్తిగా క్రమశిక్షణ లేకుండా తయారవుతున్నాడు. గీత, వాడు రాగా నన్ను కలవమని చెప్పు. ఓకే డాడీ. మర్చిపోవద్దు. సరే. అన్నిలిటి. థ్యాంక్స్ రా సిద్ధు, ఎన్నాళ్ళైందిరా ఇలా ముందాగి. వాడికేంట్రా కమిషనర్ కొడుకు, ఇలా అడిగాం అలా వచ్చేసింది. మందు సంపాదించాలంటే కమిషనర్ కొడుకే అవక్కర్లేదురా, బుర్ర ఉంటే చాలు, తాగు. ఇలాంటి ప్రొఫెషన్ టైంలో నువ్వు అది వేరే ఊరు నుంచి వచ్చి మందులు అరేంజ్ చేసేవరా? నీకు చెప్పాలా? టీవీ చూడు. నగర శివార్లలోని కొంపలి దగ్గర మద్యాన్ని తరలిస్తున్న 2 లారీల్ని ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుమారు 2 లక్షల రూపాయలు విలువ చేసే మద్యం సీసాలను ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ మద్యం తరలింపు వెనక ఉన్న ప్రముఖుల వివరాలు తెలుసుకోవడానికి పోలీసులు పరిశోధనలు ప్రారంభించారు. ఇంకెవరు? ఆ మాఫియా లీడర్ గణేష్ గడే ఉంటారా? సిద్ధు, సారా లారీ చెక్ పోస్ట్ పట్టుకున్నారు. గుర్తుందో లేదా ఇలాంటి విషయాలు ఇక్కడ నుంచి చెప్తావు? బాస్కి తెలిసిందా? తెలిసింది. తెలిసిందయ్యా. ఆయన నువ్వు చెప్తేగా తెలుసుకున్నంత వెదవ స్టేజ్లో ఉన్నా అనుకున్నావా? ఈ టీవీలు పేపర్లో పుణ్యమని హోల్ ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలిసిపోయిందయ్యా. ఆయన నేను పెట్టుకుంది ఎందుకే? ఏదో గుట్టు చప్పుడు కాకుండా వ్యాపారం చేసుకుంటామని, నీకు ఇంత కమిషన్ నాకు ఇంత కమిషన్ వస్తుందని. మనం మందు వ్యాపారం చేస్తుంది మనం తాగి పడుకోవడానికి కాదయ్యా. అర్థమైందా? ఇదంతా నాకు తెలవదు. నువ్వు ఒకసారి వస్తున్నావా? రా, నీతో మాట్లాడాలి ఇప్పుడే, అర్జెంట్. అసలు ఇంట్లో ఎవరికి ప్లానింగ్ లేదు కదా. ఈ నెయ్యి ఎక్కడుందో? నెయ్యి రైట్ సైడ్ లో ఉంది. ఓ థ్యాంక్ యూ. అబ్బా నీకెన్నిసార్లు చెప్పాలరా, కర్మ. కొంచెం అయినా బుద్ధందా? నాన్నేమో నీ గురించి నన్ను తిడతారు, నువ్వేమో సరదాగా తిరిగి వస్తావు. నువ్వేంటి ఒక్కటి ఇంత రాత్రి దాకా ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? గుడికి వెళ్ళా. తీర్థం కూడా పుచ్చుకున్నట్టున్నావే. ఇప్పుడు కావాల్సింది నెయ్యి కాదు, మజ్జిగ. ఆకలేస్తుంది. సరే పదా. థ్యాంక్స్. నవ్వేరా మేడం? అన్నం ఇస్తే డాడీ. సార్ కాఫీ సార్. నిద్ర లేవండి సార్. కాఫీ సార్. ఈ మధ్య మన ప్రజలకు భక్తి చాలా ఎక్కువైపోతుంది సార్. 2 గంటలకు బిర్లా మందిర్లో పూజలు పునస్కారాలు నాకు చాలా సంతోషంగా ఉంది. అది అంటే నేను రాత్రి నో అబద్ధాలు నో నిజాలు నాకంతా తెలుసు. రాత్రి 2 గంటలకు నువ్వు ఇంటికి రావడం, నీ చెల్లెలు వడ్డించడం, దాన్ని చూస్తాంట్రా నేను అక్కడతో చూశాను. అది గుడిలో ఏం కోరుకున్నారు సార్? మీ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం రాకూడదు. వచ్చేసింది పబ్లిక్ ప్రాసిక్యూటర్. చేరి నేను చెడిపోయింది ఏమిటంట? మీరు లక్ష్య చెప్పండి. మీ పోలీస్ డిపార్ట్మెంట్ లో నా కొడుకు చేరడానికి మాత్రం ససీవరా ఒప్పుకోను. సరే అలా బలాదూరు తిరిగినా నాకు ఇష్టమేనండి. మీ పోలీస్ డిపార్ట్మెంట్ లో చేరడానికి మాత్రం చచ్చినా ఒప్పుకోను. ఆ తర్వాత వాడికి ఏమవుతుందో నన్న భయంతో నేను చావలేను బాబు. వెరీ గుడ్ వెరీ గుడ్. నీ కొంగు చాట బిడ్డగా పెంచుకో. ఆగండి, టిఫిన్ పెడతాను, వెళ్తానేమిటి? ఏంటే నువ్వేగా నాన్నకి చెప్పింది? ఇదిగో నేను నాన్నకేం చెప్పలేదు. నేను నిజం చెప్పడం మొదలెడితే నువ్వు అయిపోతావు. ఏంటే బ్లాక్ మెయిలింగా? చా మాకు చాలా నిజాలు తెలుసు, చెప్తే ఫినిష్. ఏంట్రా ఏంటి చెప్పేది? చెప్పు చూద్దాం. మేము చదువుకున్నామండి, కానీ బాటనీ పుస్తకాలు ముద్దు పెట్టుకోవడం మటుకు మాకు తెలీదు.
బాట్నీ బుక్క ఓవర్ యాక్షన్ వద్దు కానీ వాడు ఎవడో చెప్పేయి. టైం లేదు, వాడు ఎవడో చెప్పేయి. చెప్పు. వాడు బోలో. అది చెప్పు. బోలో. పణి అని. యావనే పణి అని. చూడు, ప్రేమించడం తప్పు కాదు, ఆ ధైర్యంగా ఒప్పుకున్నావు, గుడ్. పని నా సిస్టర్ అంటే నాకు ప్రాణం. అది ఎప్పుడైనా కంట తడ పెట్టిందని తెలియాలి. నేను మాత్రం మనిషి. మాట్లాడతా అని చెప్పి పోట్లాడతావే. ఓకే ఓకే, ముందు ఈ విషయం ఇంట్లో ఎలా చెప్పాలో ఆలోచించు. ఆ విషయం నాకు వదిలేవే, నేను చూసుకుంటాగా. థ్యాంక్ యూ బ్రదర్. ఓకే, నో ప్రాబ్లం. డోంట్ కాల్ మీ బ్రదర్, సే బ్రదర్ ఇన్ లా. ఓకే, బాయ్. ఈసారి ఈ కేసుని తప్పించడం నా వల్ల కాదు గణేష్. ఎందుకంటే లాకప్లో ఉన్న మీ వేణుగారు దొరికింది మామూలు మనిషి కాదు, కమిషనర్ రాధాకృష్ణకి. రేపు 3rd డిగ్రీ కూడా స్టార్ట్ చేయబోతున్నారు. ఒకవేళ మీ వాడు కనుక నోరిపోయాడంటే ప్రాబ్లమేనాయా? ప్రాబ్లమే. మరేం చేద్దాం? చూసావా ఇన్స్పెక్టర్, మా వాళ్ళకి బొత్తిగా బుర్రా బుద్ధి లేకుండా పోతుందా? 1,00,000 సార్లు చెప్పానయ్యా, 1,00,000 సార్లు చెప్పాను. అరే, ఇలాంటి బొమ్మలకు ప్లాస్టిక్ కవర్ తొడకూడదు, తొడిగితే ఊపిరాడదు అని. దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం, 4th టైం లాకప్ డెత్. 4వసారి దొరక్క ఒక ఇంపార్టెంట్ విట్నెస్ దొరికితే సెల్లో చచ్చిపడి ఉన్నాడని ఎంత తేలిగ్గా చెబుతున్నారండి మీరు. అసలు మీరంతా ఏం చేస్తున్నారండి? అవతల హోమ్ మినిస్టర్ ఫోన్లో వాయించేస్తున్నాడు. హలో, ఎస్ సార్, ఎస్ సార్, నో సార్, నో సార్, ఈ కేసు మేమే డీల్ చేస్తాం సార్. ఓకే సార్. ఏమైంది సార్? ఇంకా ఏం కావాలండి? మనం ఏం చేతగాని వెధవలమని, చేతులు గాజులు తొడుక్కున్నామని సెంట్రల్ వాళ్ళు అనుకుని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఎస్ఐటి ఆఫీసర్ని ఇక్కడ పంపిస్తున్నారు. మిస్టర్ రాధాకృష్ణ, ఐ డోంట్ నో వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ. ఆ ఎస్ఐటి ఆఫీసర్ ఇక్కడికి వచ్చి ఇన్వెస్టిగేట్ చేసే లోపు యు డూ సంథింగ్. ఎస్ సార్. మిస్టర్ రాధాకృష్ణ, మన డిపార్ట్మెంట్ నుంచే ఎవరో ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తున్నారని నా డౌట్. వాడు ఎవడై ఉంటాడు? అవును నేనే, అవును నేనే. ఏంటట? దొరికిన వాడిని దొరికినట్టు వేసే, ఎవ్వరిని వదలదు. కావాలని ఏడిపిస్తున్నాడు కాదు గీత, వాడు నిజంగానే ఫాలో చేస్తున్నాడు, నా వెనకాల వస్తున్నాడు. ఆ గడ్డంగాడేనా? గీత కూడా వచ్చేసాడా? గీత వద్దు గీత, పని మీరన్నా చెప్పండి, వాడు అసలే చాలు. ఈ గడ్డ వేస్తా అమ్మాయిని ఫాలో చేస్తావా? నేను ఎవరు తెలుసా అసలు? మా అన్నయ్య, బై ది బై అన్నయ్య, షీఈ్ మై ఫ్రెండ్ ప్రియా. హాయ్. I love you more than I can say. I love you twice as much tomorrow. ఏం చేస్తాను చూస్తా. చెప్పు చెప్పు చెప్పు. ఎక్కడికి వెళ్తున్నావు? ఎందుకు? రేపు వ్యాలంటైన్స్ డే. లవర్స్ డే అనొచ్చు కదా. ఓకే, లవర్స్ డే. రేపు ఎన్నింటికి కలుద్దాం? అయ్యో, రేపు అసలు కుదరదు, చదువుకోవాలి. పొద్దున కాదు, సాయంత్రం. ఈవినింగ్ తలుపు కూడా చెప్పు. రేపు సాయంత్రం అమృత మాల్లో కలుస్తున్నాము. డన్.
more than I could say. I love you twice as much tomorrow. Uh-oh. Shit. Excuse me? Any problem, sir? పోలీస్ కంట్రోల్ రూమ్, ఇక్కడ అమృతమాల దగ్గర గొడవ జరుగుతుందండి, మీరు అర్జెంటుగా రావాలండి. ప్రియా ప్రియా ఏ ప్రియా 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 వాళ్ళు వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారా? ఇట్రా షూర్ రైట్. అసలు ఏంటి గొడవ అంతా? చెప్పేది విను. సప్న బర్త్డేకి వెళ్ళాను, బైక్ ఏమో పాడైపోయింది, అప్పుడు రిపేర్ చేస్తుంటే సిద్ధు ఒక అంబాసిడర్ కార్ వచ్చి మెల్లగా టిక్కీ ఓపెన్ అయింది. ఏంటో అని చూసాను, సిద్ధు ఇంత 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 పెద్ద బాక్స్ లో ఏదో తీసుకెళ్తుంటే కింద పడిపోయిందా. ఏంటో అని చూసాను, సిద్ధు బాంబులు గన్ను, నిజంగా చెప్తున్నా, నిజంగా నేను చూసాను సిద్ధు. ఒక నిమిషం, పోలీసులకు చెప్పాను, వచ్చేస్తాను. పోలీసులకి బుద్ధుందా నీకు అసలు? కమిషనర్ కొడుకు కదా. చూడు, ప్రూఫ్లు విట్నెస్ 100 అడుగుతారు, ముందర కలిసి పదను పదం రా, ఎక్కువ సిద్ధు. ఏం సిద్ధు అంత కోపం? ఏం చేసా నన్ను బొంగుమూత వేసుకుంటున్నా? సిద్ధు, నేను నీకే కోపం వస్తుందా? నాకు వస్తుంది. నేను మాట్లాడాను కాదు సిద్ధు. సిద్ధు 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 ఏంటి ఎంత కోపడుతున్నావు సిద్ధు? పోనీ సిద్ధు, నాకు ఒక ఐస్ క్రీమ్ కొని పెట్టవా ప్లీజ్? గమ్మత్తుగానే
డోలే డోలే. హాయ్ డాక్టర్. హాయ్. ఏం డాక్టర్, ఏదో మీకు చాలా విషయాలు చెప్పాలనుకున్నా, డోలే డోలే అనుకున్నా, బోలే బోలే అనుకున్నా. ఏంటండి ఇక్కడ కూర్చున్నారు? హలో డాక్టర్. డాక్టర్ డాక్టర్ గారు, మీరు ఎందుకు సీరియస్గా ఉన్నారు కాస్త తెలుసుకొచ్చా మేము. నేనేమైతే ఏంట్రా, నువ్వు మాత్రం హ్యాపీగా ఉండు, నాకు అదే చాలు. సడన్ గా ఏమైంది నీకు? మన వాళ్ళంతా బాగున్నారా? మన వాళ్ళంటే? ప్రియా. ప్రియా చాలా మంచి అమ్మాయి, గీత జీవితంలో చాలా పైకొస్తుంది. పొద్దున వరకు బానే ఉన్నావు, సాయంత్రానికి ఏమైంది నీకు? వెళ్ళరా, వెళ్ళు, నీ ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళు. ఒక్కసారైనా నా గురించి ఆలోచించావా? నీ గురించా? ఏ విషయం? ఈరోజు సాటర్డే. అవును, నిన్న శుక్రవారం, రేపు ఆదివారం. ఓకే ఓకే, సారీ సారీ సారీ. ఇవాళ సాటర్డే. సో ఈరోజు పనితో డిస్కోకి వస్తానని చెప్పాను. ఈరోజు పనితో డిస్కోకి వస్తానని చెప్పాను. డిస్కో క్యా? అయ్యో డాడీ. నాన్న కూడా డిస్కోకి వస్తాడా? జోక్ లేకో. ఓకే సారీ. నువ్వు డిస్కోకి వెళ్ళాలి అంతే కదా? దానికి ఇంత ఓవర్ యాక్షన్ ఎందుకే? రాగాని చెప్పొచ్చు కదా. ఠీక్ హై, తో హమ్ ఏక్ కామ్ కర్తే హై, ఆప్సే और हम हमसे. ఏంటి? అదే మరి, హిందీ రాకపోతే ప్రాబ్లం. నువ్వు నీతో, నేను నాతో. ఓకే? What a time, my God. Well, you done so well. Sweetheart. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains that last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Gonna learn the consequence of being incompetent. Mental health is confidence, dreams and some honestness. I'm not here to save the day, that's for you to take away. I could play a million mind games, but instead I say something not illogical, something that is topical. Rub it on and watch it go, make yourself unstoppable. Dreams are irresponsible, but they're always possible. If you just believe, you could be so remarkable. Thoughts in my head, a collage and they spread. I'll be great one day, going off of my meds. No, I'm not giving up, no, I'm not giving in. I will make it to the top, taking off in the wind. I gotta make it, I'm saving every day to taste it. I'm patient, but my mind, it can hardly take it. I'm chasing a dream that I've had for several ages. A vacant, modern kingdom for the taking. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play
ఎంత కమిషనర్ కొడుకు అయితే మాత్రం వీధి గుండాలో ఎవరిని పెడతాడు? గుండాలా కాదు నా చెల్లెలు నడిపించాను అందుకని కొట్టాను. అబద్ధం సార్. ఏంటి ఏంటే నీకేమైనా ప్రాబ్లం ఉంటే మాత్రం చెప్పు. రాసుకోండి. వాడు నా చెల్లెలు నడిపించాను అందుకని కొట్టాను. రాసుకోండి. ఓం గణేశాయ నమః 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 గణేశాయ నమః. ఏమ్మా గణేశాయ నమః గణేశాయ నమః గణేశాయ నమః గణేశాయ ఏందమ్మా ఏందమ్మో ఇలాగుందే ఏటెట్టు అవుతుంది ఏందమ్మో ఇలాగుంది ఏటెట్టు అయ్యేటుంది 4 కంటైనర్ వస్తుంది 4 కట్ల కంటైనర్ వస్తుంది. సార్ మనకు వచ్చింది రాంగ్ ఇన్ఫర్మేషన్. ఆల్రెడీ చాలా కంటైనర్స్ ని చెక్ చేసాం. అటు చూడు ఏదో వస్తున్నట్టుంది, దాన్ని కూడా చెక్ చేయి. రాంబాబుకి ఎంతవరకు వచ్చింది? వారం రోజుల నుంచి ఆ కేసు మీద తిరుగుతున్నాం. ఇంకా ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు. త్వరగా చూడండి మరి. గుడ్ మార్నింగ్ సార్. సార్ 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 హాట్ న్యూస్ సార్, హాట్ న్యూస్. ఏంటయ్యా మళ్ళీ గవర్నమెంట్ గారు మారిందా? అబ్బా అది కాదు సార్, మనం కమిషనర్ గారి కొడుకు అనుకుంటున్నామే. ఆయన కమిషనర్ గారి కొడుకు మాత్రమే కాదు, సిట్ ఆఫీసర్ అంట. సిట్ ఆఫీసర్? స్టాండ్ ఆఫీసర్ కాదు, మోహన్ చూడు మోహన్. అబ్బా అది కాదు సార్, నిజం సిట్ ఆఫీసర్ అంట. సిట్ ఆఫీసర్ అంటయా? అసలు అదేం పేరు? అందుకే మరి మీ వెనకాల వచ్చిన వాళ్ళందరూ పైకి వెళ్ళిపోయారు, మీరు మాత్రం నేను ఉండను కాకుండా సార్. సిట్ ఆఫీసర్ అంటే రాజీవ్ గాంధీ గారి కేసు కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారే, ఆ డిపార్ట్మెంట్ లో ఈయన ఆఫీసర్ అంట. ఏదో అత్యవసరమైన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ కోసం ఆయన వచ్చారంట. సిద్ధార్థ, మా రాధాకృష్ణ కొడుకువి నువ్వు ఇక్కడికి ఎస్ఐటి ఆఫీసర్ గా రావటం నాకు చాలా ఆనందంగా ఉందయ్యా. థ్యాంక్ యూ అంకుల్. బట్ ఇంత చిన్న విషయానికి నిన్ను ఇక్కడికి పంపారంటే మా డిపార్ట్మెంట్ మీద నమ్మకం లేదన్నమాట. నో అది కాదండి, డిపార్ట్మెంట్ మీద నమ్మకం లేకపోవటం కాదు, కంటిన్యూస్ గా 2-3 లాకప్ డేస్ జరగటం. అది కాకుండా గణేష్ గారు ఇల్లిసిట్ లిక్కర్ కోసం సెంట్రల్ నుంచి ఎస్ఐటి ఆఫీసర్ ఇక్కడికి పంపించడం. ఐమ్ జస్ట్ కమింగ్ టు దట్ పాయింట్ సార్. గణేష్ ఒక ఇల్లిసిట్ లిక్కర్ లోనే కాకుండా ఇంకా చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడండి. లైక్ ఆర్మ్స్, డ్రగ్స్ పెడ్లింగ్. అంకుల్, మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మన స్టేట్ లెవెల్లో ఉన్న ఒక పెద్ద రేంజ్ ఆఫీసర్ కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఐ సీ. సో దీనికోసం 2 నెలలుగా అండర్ గ్రౌండ్ వర్క్ కూడా చేశానండి. ఐ వాజ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ వన్ గుడ్ ఆపర్చునిటీ. ఒక చిన్న క్లూ దొరికినా చాలనుకున్నా అండి. ఇవాళ దొరికిన ఈ 4 కోట్ల కంటైనర్ చాలండి గణేష్ని అరెస్ట్ చేయడానికి.
ఐఎమ్ వెరీ హ్యాపీ మై డియర్ బాయ్. థ్యాంక్ యూ అంకుల్. క్యారీ ఆన్. థ్యాంక్ యూ. పవన్ టేక్ దిస్. డీజీ గారు ఏమన్నారు సార్? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారా? పవన్, ఈ గణేష్ గారికి సంబంధించిన కేసులో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఎవరు? ఇన్స్పెక్టర్ చిట్టి సార్. మరి ఇన్స్పెక్టర్ శ్రీను డెత్ కేసు టేకప్ చేసిన ఆఫీసర్ ఎవరు? ఇన్స్పెక్టర్ చిట్టి సార్. అతని మీద కన్నేసించు. ఓకే. వెళదామా సార్? యారా స్టూపిడ్, బిర్లా టెంపుల్ ట్యాంక్ బండ్ అని జులాయి కబుర్లు చెప్పి పోలీస్ ఆఫీసర్ని నాకే టోకరా ఇస్తావరా? నాన్న, మీకు తెలుసు కదా, స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ లో నేర్పించే మొట్టమొదటి పాట నో రిలేషన్స్ అండ్ 100% సీక్రెసీ. అందుకే నేను మీకు ఐ నో ఇట్, బట్ యు హావ్ మెయింటైన్డ్ ఇట్ వెరీ వెల్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై సన్. ఆపండి ఆపండి. ఎలాంటి ఎలా అయిపోయానరా? ఈ చెట్ల కిందేరా? ఇక్కడే ఈ చెట్ల కిందే నాటు సారా కాసి సిటీకి తీసుకెళ్ళమ్మి ఈ గణేష్ అంటే సిటీలో ప్రతి ఒక్కడికి టెర్రర్ అనిపించేసి చివరికి మనం టెర్రర్ అయిపోయి అడవులు పాలైపోయావరా. నా బాధ అది కాదురా. 4 కోట్లకు అధికారిని అవుతాననుకున్నా నేను సరుకంతా పోలీసులకు అప్పచెప్పేసి చివరికి 4 గేదెలకు అధికారిని అయ్యానరా. దీనికి అంతటి కారణం ఆ సిట్ ఆఫీసర్ గాడు. వాడిని వదిలే పనే లేదు. వాడి దెబ్బతో అవుట్, అంతే, అవుట్. ఏమంటారా? అవునన్నా. ఈ మాట ముందే చెప్పుంటే ఇప్పుడు స్థితిలో ఉండేవాడిని కాదు కదరా. అవునన్నా. వచ్చాడు పనేరా పని. రా ఇంత పెద్ద అడవిలో ఇంత చిన్న ఇల్లు ఎవడు కట్టాడబ్బా? తెలీదన్నా. అద్దెకిస్తాడేమో అడగరా. వెళ్ళు. ఆగరా. ఇల్లు కావాలరా అన్నాను, వినలేదు. అద్దెస్తానరా అన్నాను, అయినా వినలేదు. ఇప్పుడు ఏమైంది? టోటల్ ఫ్యామిలీ మంచి పంచిరా. మమ్మీ, అన్నీ వచ్చేసాడు. నాన్న, ముందు మీరు పదండి. హాయ్ అన్నయ్య, కంగ్రాట్స్. ఏంట్రా, నువ్వు ఎస్ఐటి ఆఫీసర్ అన్న విషయం నాకు కూడా చెప్పలేదు. చివరికి టీవీలో పేపర్లో వేస్తే గానీ మాకే తెలియలేదు. అవును, అమ్మేది? అమ్మా ఫుల్ సీరియస్ గా ఉంది, వెళ్ళు. అమ్మా 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 అమ్మా, నాతో మాట్లాడుకో. అమ్మా, ఇప్పుడు ఏమైందమ్మా? ఇంకా ఏం కావాలరా? ఆ పోలీస్ డిపార్ట్మెంట్ అంటేనే అస్సలు ఇష్టం లేనట్టు నా దగ్గర నాటకాలాడి మీ తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి నన్ను మోసం చేస్తారా? అమ్మా, నేను పోలీస్ ఆఫీసర్ సంగతి నాన్నగారు నిజంగా తెలియదు, ప్రామిస్. నేను ఢిల్లీకి పోలీస్ స్టేషన్కి వెళ్తాను చెప్పుండేవమ్మా. నీకు డిపార్ట్మెంట్ అంటే ఇష్టం లేదా? 3 ఏళ్లు నన్ను మభ్య పెట్టి మోసం చేస్తావట్రా నువ్వు. ఇప్పుడు ఏమైందమ్మా? నాన్నలేడా డిపార్ట్మెంట్ లో? ఉన్నారు. అదేనా నా భయం. అదే ఆయన ఇంటికి వచ్చేంత వరకు ఎక్కడున్నారో ఏమైపోయారో అని భయంతో చచ్చేదాన్ని. ఇప్పుడు నీ గురించి కూడా అదే భయం నాకు. నాకు ఏమీ కాదు. నీ ప్రేమ నా మీద ఉన్నంత వరకు నాకేం కాదు. ఓకే మా కోపం తగ్గిందా? అమ్మాయి ఏమైందమ్మా? కోపం ఎప్పుడో పోయింది. ఆ ఫేస్ చూస్తే తెలియడం లేదు. ఏదో నీ మీద ప్రేమ కొద్దీ అలానే ఉంటుంది. లేకపోతే యూనిఫామ్ లో నన్ను చూసి ఎంత మురిసిపోయింది అనుకున్నావు? తన మొగుడు పోలీస్ ఆఫీసర్ అందరితో చెప్పుకునేది. మీ ఇద్దరికి తెలియదు ఇంకోటి ఉంది. ఏ కోపం ఎప్పుడో పోయింది. ఆ ఫేస్ చూస్తే తెలియడం లేదు. ఏదో నీ మీద ప్రేమ కొద్దీ అలానే ఉంటుంది. లేకపోతే యూనిఫామ్ లో నన్ను చూసి ఎంత మురిసిపోయింది అనుకున్నావు? తన మొగుడు పోలీస్ ఆఫీసర్ అందరితో చెప్పుకునేది. మీ ఇద్దరికి తెలియదు ఇంకోటి ఉంది. ఏమిటి? చెప్పనా అన్నయ్య? చెప్పు. చెప్పేస్తున్నా. ఇదిగో చెప్తున్నా. చెప్పేస్తున్నా. అన్నయ్య ప్రేమలో పడ్డాడు.
ఏమిటి సార్ జారుకుంటున్నారు? చూసావా, మనకు కూడా చెప్పలేదు ఇంతవరకు. థ్యాంక్స్ ఎందుకు? డ్రెస్ మార్చుకున్నందుక? కాదు, నా డ్రెస్ మార్చినందుకు. చా తీయగా రాగాలే తీయగా సయ్యందే వేడుక మైనా అదిగో తీసుకొచ్చా పూలమేనా అయితే మన పరుపెద్దాం ఆనందం అంచున తీయగా రాగాలే తీయగా సయ్యందే వేడుక మైనా ప్రపంచం కావాలి, జాము రాత్రి ప్రభాతం రావాలి. రూపం పచ్చ దీపం చూపుతుంటే ఎందుకాగాలి? రాయని ముద్దు శుభలేఖని తీయగా రాగాలు తీయగా సయ్యందే వేడుక మైనా సిగ్గుతీగే అగ్గివాగై కాంక్ష పెంచాలి. ఎప్పుడో చెప్పు ఆ ముచ్చట ఈలోగా ఊరికే ఊహలో ఉండనా తీయగా రాగాలే తీయగా సయ్యందే వేడుక మైనా అదిగో తీసుకొచ్చా పూలమేనా అయితే మన పరుపెద్దాం ఆనందం అంచున తీయగా రాగాలే తీయగా సయ్యందే వేడుక మైనా. హలో, ఎస్, ఒక నిమిషం ఉండండి. అన్నయ్య, అబ్బా ప్రియా, ఇలాంటి పనులు చేసేటప్పుడు తలుపులైనా వేసుకోవాలి లేదా బయటికైనా వెళ్ళాలి. అంత సీన్ లేదు, అసలే పప్పు సుద్దా. ఇదిగో ఫోన్. నాకా?
నీకు కాదు అబ్బా నీకురా అన్నయ్య. ఓకే ఓకే. హలో హలో నేను మాట్లాడుతున్నా ఏంటి నేను ఎప్పుడు వస్తున్నా. గణేష్ ఎక్కడ గణేష్ ఎక్కడ గణేష్ ఎక్కడ గణేష్ ఎక్కడ గణేష్ ఎక్కడ సుజాత కాలే రేప్ కేసులో నలుగురిలో ఒకటి సార్. మిగతా ముగ్గురు ఎక్కడ మిగతా ముగ్గురు ఎక్కడ మిగతా ముగ్గురు ఎక్కడ చెప్పరా సార్ చచ్చిపోయాడు సార్. సెల్లో ఊరేసుకున్నాడని రాసుకుని శవాన్ని పోస్ట్ మార్టం పంపించు. గణేష్ ఎక్కడ సురేష్ వెరీ గుడ్ కమ్. ఎక్కడికి వెళ్తున్నావు? నేను చాలా అర్జెంట్ వర్క్. సిద్ధు ఈ రోజు ఏ రోజు? థర్స్డే. ఓకే ఈ రోజు ఆగస్ట్ 26. అయితే సిద్ధు ఈ రోజు నా హ్యాపీ బర్త్డే. ఓకే హ్యాపీ బర్త్డే. హ్యాపీ. నేను చంపేస్తాను. ఏం నువ్వు హ్యాపీ బర్త్డే రోజు నన్ను ఇలా వదిలేస్తావు? నేను చాలా అర్జెంట్ పని మీద అడవికి వెళ్తున్నాను. అడవికి వెళ్తున్నావు? సిద్ధు సిద్ధు నెలవంక ముంగిట్లో నెలవంక కమ్మల్లో గొరవంక కమ్మంగా కూయంగా ఎన్నెల్లో కానాలట మన్నెల్లో గానాలట. చురకత్తి చూపున్నా సుకుమారి దొరకున్నా పడగెత్తి నాగన్నా పడు చందో నచ్చేనా వేడి కళ్ళు లేక వయ్యారా వేటగాడిపై బాణమేసేనా. మబ్బుల్లో నెలవంక ముంగిట్లో నెలవంక కొమ్మల్లో గొరవంక కమ్మంగా కూయంగా ఎన్నెల్లో కానాలట మన్నెల్లో గానాలట. నీలాకాశంలో నీలవలేక నేలకు జారేనా
తడుకు చుక్క నన్నే నెలరేడు వెనకాలే వస్తాడు నిన్నేలే పలచాడు నీ వల్ల నిలిచాడు ఓలి ఇచ్చుకో గుండె గూడు ఓలిచి పుచ్చుకో కన్నె వైనాలు లైఫ్లో 3 ఉంటే చాలనుకున్నాను. 4 కోట్ల రూపాయలు, డబ్బులేసి రూమ్, అందమైన అమ్మాయి. చివరికేమయ్యాం? అడవుల పాలయ్యాం. అడవుల పాలయ్యావురా. 4 కోట్లు మటాష్, డబుల్ ఏసీ రూమ్ కాదు కదా, సింగిల్ ఏసీ రూమ్ కూడా లేకుండా పోయింది. ఇకపోతే మిగిలింది అందమైన అమ్మాయి. అది కూడా లేకపోతే వేస్ట్, లైఫే వేస్ట్ రా. అవునా? కదిలారంటే చంపేస్తా. తర్వాత మీ అమ్మాయిని నెక్స్ట్ బస్సులో పంపిస్తా. బస్సులో ఇంతమంది ఉన్నారు, పెద్ద హీరోలో వచ్చాడు నాకు. నరుక్కుతా. 4 కోట్లు రా. బుస్, డబ్బులు వేసిరు. బుస్ బుస్. అమ్మాయిరా. నెక్స్ట్ బస్ ఇంటికి రా. నేను చెప్పేది ఆ విషయం అక్కడ చెప్పరా. తర్వాత నెక్స్ట్ బస్సులో పంపిస్తాను కదమ్మా. నన్నేం చెయ్యొద్దు, వదిలేయండి, మీకు దండం పెడతాను. ఇంతేనా? అయితే నేను దండం పెడతాను. ఇదంతా ఎందుకమ్మా, ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నాను. నాకు 47 ఏళ్ళు వచ్చాయి. నన్ను ఎక్కువ విసిగించకు. నేను 3 లెక్క పెడతాను, నువ్వు నా దగ్గరకు వచ్చి 1 2 3 రావు. నువ్వు రావు. మరి ఇలా చేస్తే నెక్స్ట్ బస్కి ఎలా వెళతావు? అందుకని ఓ పని చేద్దాం. 1 2 3 నేనే లెక్క పెడతాను, నేనే నీ దగ్గరకు వస్తాను. 1 2 3. కొడతావా? కొడతావా? చెయ్యన్నారని ఒప్పుకోబడి చావు కొడుతుంటే
డబ్బులకు పడి కేసు ఒప్పుకోవడం జరిగింది సార్. అంతేగా రక్షించాలి సార్, నన్ను మీరే రక్షించాలి సార్, నన్ను మీరే రక్షించాలి సార్. కోర్టులో మెజిస్ట్రేట్ ముందు నేను ఇవ్వబోయే స్టేట్మెంట్, ఈ దెబ్బతో నువ్వు అవుట్. అవుట్. ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే నేను ఇక్కడే చంపేస్తాను. కోర్టు దాకా కూడా తీసుకెళ్ళండి రా. పిల్లలు ఇవన్నీ ఇప్పుడు తినకూడదు, తర్వాత 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 మీరు వెళ్ళండి. అరే లోకమంతా మమ్మల్ని ఆదర్శ దంపతులే అనుకుంటుందండి, కానీ మాలో మేము ఎప్పుడు పోట్లాడుకుంటూనే ఉంటాం. ఇదిగో ఈ టీవీ దగ్గర వస్తుంది గొడవ. నేనేమో బీబీసీ ఛానల్, డిస్కవరీ ఛానల్ చూడాలనుకుంటాను, దాని ఎప్పుడు తెలుగు పాటలు, తెలుగు సినిమాలు అంటుంది. చాలా గొప్ప విషయం చెప్పారులేండి. మరి నన్నేం చేయమంటారు? ఆయనకేమో ఇంగ్లీష్ వచ్చు, బీబీసీ కార్యక్రమాలు చూస్తారు, స్టార్ టీవీ చూస్తారు. నాకు తెలుగు తప్ప మరే భాష రాదు. నన్నేం చేయమంటారు? అందుకే చదువుకొని ఉండాల్సింది అంటాను. చదువుకున్నావని పెళ్లి చేసుకోపోయారు. నేనైతే చదువుకున్నదాన్నే చేసుకునేవాడిని. మా అమ్మ నాన్న నిన్ను తెచ్చి నా మెడగట్టారు, నేనేం చేయను? ఏమోలేండి, ఆ జెమినీ టీవీ పుణ్యమాని రోజుకు 2 సినిమాలు చూస్తున్నాను. ఈయన గారు ఉన్నారు, సినిమాకి తీసుకెళ్ళమంటే 5 సంవత్సరాలకు ఒకసారి తీసుకెళ్తారు. మళ్ళీ సినిమాలు ఒకటి, ఈ టీవీ పుణ్యమాని మా కడుపులు మారుస్తున్నారు. మా భోజనాలు కూడా మేము పెట్టుకు తింటున్నాం. వడ్డించుకు తింటున్నారా? నేను వండుకునే తింటున్నాను. ఏదో మాట ఎరా కొడుతున్నావా? నీకు కూడా పెళ్లి చేసి పారేస్తాను, జాగ్రత్త. పోనీ ఆడుకోండి. ఇక్కడ కాదురా, పడతారా? మీకు చెప్పేది వెళ్ళండి. ఏం సిద్ధు, కింద ఫంక్షన్ జరుగుతుంటే ఇక్కడ కూర్చోపెట్టారు. అక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తాం? మంది కాదు ఎంగేజ్మెంట్. వెరీ ఫన్నీ. ఫన్నీలే అయినా గొడిగే అంటే అసహ్యంగా. చూడు ఎంత రొమాంటిక్ గా ఉంది. ఇప్పుడు ఉంది, నీ మొహం ఉంది. పగలు వెన్నెల సిద్ధు, ఎండ సిద్ధు. ఏమండి మీకు కాఫీ పెట్టడం వచ్చా? నాకు సగం వచ్చు, మిగతా సగం మావిడికి వచ్చు. కాఫీ కావాలంట, పెట్టి పట్టరా. అలాగే, మీరు ఒకసారి లోపలికి రండి. ఏం లేదు, కాఫీ పొడి ఎంత వేయాలో తెలీదు, చెప్పొస్తా. చూడముచ్చటైన దంట. ఇవేం పెళ్లి చూపులు, నిశ్చితాంబులాలండి. ఇదేదో హమ్ ఆప్ కే హై కౌను, దిల్హన్ యా దిల్వాలే లే జాయేంగే లెవెల్లో కలర్ఫుల్ గా ఉంటుంది అనుకుంటే వాళ్ళేమో అటు వెళ్ళిపోయారు, వీళ్ళేమో ఇటు వెళ్ళిపోతున్నారు. యువతల ఆకలి దంచేస్తుంది. పోయినాలు ఎప్పుడు పెడతారో ఏంటో. నువ్వు ఉండు, అవతల పెద్ద ఆయన ఉన్నాడు, రెచ్చిపోకు. అక్కడే మండేది, ఇక్కడ కూడానా? పుల్పుల్లాలు నేను ఇస్తాను, ఇటు. ఏమిటి? అవును, ఇవేం పెళ్లి చూపులండి? నేనేదో పెళ్లి కూతునైనట్టు నన్ను ఇంటర్వ్యూ చేస్తాడేమిటైనా? కాఫీ పెట్టడం వచ్చా, టీ పెట్టడం వచ్చా అని. వాళ్ళేమో అక్కడికి వెళ్ళి కూర్చున్నారు, వీళ్ళు ఇక్కడ మీటింగ్లు. నాకేం అర్థం కావడం లేదు. ఇది మన బామ్మల కాలం కాదు బామ్మ, 21వ శతాబ్దంలో అడుగు పెట్టబోతున్నాం. వాళ్ళిద్దరూ ఒకనొకరు ప్రేమించుకున్నారు, దాంతో వాళ్ళ పని అయిపోయింది. ఇక మిగిలింది పెద్దవాళ్ళు మనం తాంబూలాలు ఇచ్చి పుచ్చుకోవడం, ఫార్మాలిటీస్ పూర్తి చేయడం, అంతే. ముందు తీసుకెళ్ళి సోర్స్ వచ్చి పడేలా ఉన్నాడు. బాగానే ఉంది. क्या यही प्यार है, क्या यही प्यार है, ओ बोलो. अरे సిద్ధు, ఇంక నువ్వు పాట మనం లోపలికి వెళ్దాం. ఎందుకు? సిద్ధు ప్లీజ్, సిద్ధు లెట్స్ గో ఇన్సైడ్. సిద్ధు సార్. వస్తాను. ఏమిటి డిస్టర్బ్ చేశానా? అదే లేదన్నా. సిద్ధు, వాట్ ఇస్ యువర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్? ఏమన్నా ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా, మీరు డేట్ చెప్తే కార్డు కూడా ప్రింట్ చేయించేస్తాను. నేను దాని గురించి మాట్లాడడం లేదు, నువ్వు పట్టుకున్న క్రిమినల్ గురించి. గణేష్ గురించా? ఎస్. నా దగ్గర తను సంబంధించిన కొన్ని విట్నెస్లు కూడా ఉన్నాయి, రేపు పొద్దున కోర్టు కూడా తీసుకెళ్తాను. చూడు సిద్ధు, గణేష్ ని ఏ విధంగా నువ్వు తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. అవునండి. వాడు ఏమైనా చేయగలడు. యూ మస్ట్ బి ఎక్స్ట్రా కేర్ఫుల్. లేదండి, యూ డోంట్ హావ్ టు వరీ, ఐ హావ్ గాట్ ఆల్. ఏమిటండి మీరు? ఇప్పుడు కూడా పోలీసులు, జైళ్లు, లాకప్లు ఇవి తప్ప ఇంకేమీ లేవా మాట్లాడుకోవడానికి? ఆ కట్నాలు అసలు లాంఛనాలు అవి ఏమిటో మాట్లాడుకుంటూ సంప్రదిస్తాను. సరే సరే సరే, వాళ్ళంతా ఎదురు చూస్తున్నారు, ఇక నడవండి. నీదే ఆలస్యం. వీడేరండి. నేను ఇక్కడ ఎవరితో ఉన్నాను? మీ భార్యతో. వాడెక్కడ వాడికి కాబోయే భార్యతో ఉన్నాడు. నీకేమన్నా అభ్యంతరమా? పదా, వాళ్ళు అక్కడ చూస్తారు. ఏమైంది? ఏంటిది?
ఏంది సంగతి? నాన్న చూసేదేంటి బే? ఆడుతున్నావా? చంపేస్తా. అక్కడి నుంచి చూస్తున్నాం.
అలాగా, ఓకే సార్, ఇప్పుడే వచ్చేస్తాను. మీ ఇద్దరు ఇక్కడే ఉండండి. కమాన్. సార్. ఎవరు కావాలి? ప్రెస్ రిపోర్టర్స్. లోపల ఎస్ఐ గారు ఉన్నారు, మాట్లాడండి. ఏం కావాలి? మిమ్మల్ని ఏం కావాలి? గణేష్ ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాం. సిద్ధార్థ్ గారి పర్మిషన్ లేని కలవడానికి వీల్లేదు. త్వరగా హాస్పిటల్ తీసుకెళ్ళి. కమాన్ కమాన్ ఫాస్ట్, తొందరగా. ఫాస్ట్, కమాన్, క్విక్ క్విక్. వాట్ ద హెల్ హ్యాపెండ్? సిస్టర్, డాక్టర్ ఫణి ఎక్కడ? ఆపరేషన్ థియేటర్లో ఉన్నారు. డాడీ, ఏమ్మా? మీరిక్కడ? గణేష్ అని ఒక నటోరియస్ క్రిమినల్ మీద హత్యా ప్రయత్నం జరిగిందమ్మా. ఆపరేషన్ థియేటర్లో ఉన్నాడు. నేను చూసొస్తాను. గుడ్ మార్నింగ్. మార్నింగ్. ముందుకు రావద్దు. సిస్టర్, తలుపు తీయడానికి ఇంతసేపు ఏమిటి? What is this? వదలు. What is this? Jamie! Ganesh! No! No, Ganesh! Ganesh! Who are you? No, step back! No! Ganesh! Ganesh! Leon! Hey! Ganesh! Hey! Sorry! No! 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 Oh!
కమిషనర్ రాధాకృష్ణ స్పీకింగ్. నాన్న సిద్ధు మాట్లాడుతున్నాను. సిద్ధు, మేము క్లోజ్ ఫాలో అవుతున్నాం. ఎస్, ఓ వీఆర్ విత్ ఇన్ ది రీచ్. Commissioner! No, Ganesh. No! Listen to me! తప్పుకో. నువ్వు వినలేదు, యాక్షన్ తీసుకున్నాను. నేను ఓవర్ యాక్షన్ తీసుకున్నాను. ఇంటికి వెళ్ళరా, ఇంకో థ్రిల్ ఇస్తాను. మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి. నిన్నేం చేయనమ్మా, మా అమ్మ మీద ఒట్టు. మా అమ్మ మీద ఒట్టు అని చెప్పాడు కదమ్మా, యాడోకు. ఏంట్రా పట్టుకోవటం? చిన్న పాపని కదా ముద్దుగా పట్టుకోవాలి. రా, ఆడుకోమ్మా, ఆడుకో చక్కగా పట్టుకోవాలి, నచ్చ చెప్పాలి. ఇప్పుడమ్మా ఏడవ తల్లి మంచి అమ్మ కదా, నేను చెప్పినట్టు వినాలి. ఏడవకు. అదేదిరా రే, నువ్వు చూడమ్మా, వీడియో కెమెరా ఈ చిన్న కెమెరా పెట్టి ఒక చిన్న లైట్ వేసుకొని చిన్న సినిమా తీస్తానమ్మా. అంతకంటే నేనేం చేయను, ఏమి ఇబ్బంది పెట్టనమ్మా. ఏడుకోలేకపోతున్నాను బావతర కానీ ఏడుపు కానీరా, ఆ ఏడిపి నేను లేకపోతున్నాను రా. ఆడపిల్ల ఏడిచి తట్టుకోలేనురా, అది నా వీక్నెస్. త్వరగా కానీరా, త్వరగా ఆ క్యాసెట్లు తీసిన మొక్కను కొడతా. వెళ్ళిపోతారా బాబు, వెళ్ళిపోతారా ప్లీజ్. సిద్ధు, ఏమైంది నాన్న? సిద్ధు, సీరియస్ కదా? ఏమైంది? లెటర్ బాక్స్ లో తీసుకో. సిద్ధు, ఏమైంది సిద్ధు? ఇదేంటి? సిద్ధు, what's wrong with you? Oh my God, what happened? No!
నాకు తెలుసురా, నాకు తెలుసు నువ్వు వస్తావని. ఫిలిం చాలా బాగుందిరా, చూసావా? ఏ దొంగ, చూసేమంటావు లేదా? బాగుందిరా. నాకు మాత్రం మతిపోయిందిరా. ఏం ఫిగర్ రా, చెప్పరా. స్టేషన్ ఇలా ఎక్కదాడు అనుకుంటా. 4 కోట్లు, 4 కోట్లురా. అరే వీడి వల్లేరా, వీడి వల్లే చేతికి వచ్చినట్టు వచ్చిపోయాయిరా. మాట కదా ఎరా. ఈ చేతులకే కదరా బేడీలేసావు. గణేష్, నా చెల్లెలు ఎక్కడ? చెల్లెలా ఉయ్యాలుగుతానంటే ఊగమన్నాను. గణేష్, నా చెల్లెలు ఎక్కడ? గణేష్ కి దగ్గర చూస్తావా? ఉయ్యాలుగుతుంది. ఉయ్యాలుగుతుందా? గీత